అండి, నేను శ్రీనివాస్ రాజా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లా లెర్న్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ సివిల్ ప్రొసీజర్ కోడ్లో జడ్జిమెంట్. సో మనం ఈ జడ్జిమెంట్ టాపిక్లో కవర్ చేసే టాపిక్స్ ఏంటంటే ఇంట్రడక్షన్, నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ జడ్జిమెంట్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ జడ్జిమెంట్, ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ జడ్జిమెంట్, పర్పస్ ఆఫ్ జడ్జిమెంట్, రీజన్స్ ఫర్ ది డెసిషన్, ప్రొనౌన్స్మెంట్ ఆఫ్ జడ్జిమెంట్. సో ఇవన్నీ కూడా వన్ బై వన్ బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం. ఇంట్రడక్షన్. జడ్జిమెంట్ ఈజ్ ది స్టేట్మెంట్ గివెన్ బై ది జడ్జ్ ఆఫ్ ది గ్రౌండ్స్ ఫర్ ఏ డిక్రీ ఆర్ ఆర్డర్ యాజ్ పర్ సెక్షన్ 2 of 9 ఆఫ్ కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908. సో మనకి కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908లో ఈ జడ్జిమెంట్ స్టేట్మెంట్ అనేది సెక్షన్ 2 of 9 డిఫైన్ చేస్తుంది. జడ్జిమెంట్ ఈజ్ ది స్టేట్మెంట్ గివెన్ బై ది జడ్జ్. ఈ జడ్జిమెంట్ అనేది ఒక స్టేట్మెంట్ ఎవరి ద్వారా ఇవ్వబడుతుంది? బై ది జడ్జ్ ఆఫ్ ది గ్రౌండ్స్ ఫర్ ఏ డిక్రీ ఆర్ ఆర్డర్. సో డిక్రీ ఆర్ ఆర్డర్ బేస్ చేసుకుని వాటి యొక్క గ్రౌండ్స్లో ఈ జడ్జిమెంట్ అనే స్టేట్మెంట్ అనేది జడ్జి ద్వారా ఇవ్వటం జరుగుతుంది. ఏ జడ్జిమెంట్ కంటైన్స్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్. సో మనకి ఒక కేసు యొక్క ఫ్యాక్ట్స్ అనేవి మనకి ఈ జడ్జిమెంట్లో మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. ద ఇష్యూస్ ఇన్వాల్వ్డ్, ద ఎవిడెన్స్ బ్రాట్ బై ది పార్టీస్, ఫైండింగ్ ఆన్ ఇష్యూస్ బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్. సో ఈ జడ్జిమెంట్లో మనకి ఇంకా ఏ ఫ్యాక్టర్స్ మనకి ఇంక్లూడ్ అయి ఉంటాయండి? ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసు యొక్క ఫ్యాక్ట్స్, ద ఇష్యూస్ ఇన్వాల్వ్డ్. సో ఏవైతే ఇష్యూస్ మనకి ఇన్వాల్వ్ అయి ఉన్నాయో ఆ ఇష్యూస్, ద ఎవిడెన్స్ బ్రాట్ బై ది పార్టీస్. సో నాకు 2 parties మధ్య నాకు ఇక్కడ సూట్ అనేది నడుస్తుంటే కనుక సో ప్లెయింటిఫ్ అలాగే మనకి ఎవరు డిఫెండెంట్. సో ఈ 2 పార్టీలకి సంబంధించిన ఎవిడెన్సెస్, ఫైండ్ ఆన్ ఇష్యూస్ బేస్డ్ ఆన్ ఎవిడెన్స్. సో ఏవైతే ఇష్యూస్ మనకి ఎవిడెన్స్ మీద బేస్ చేసుకుని మనకి ఫైండ్ చేసామో అండ్ ఆర్గ్యుమెంట్స్, ఇవన్నీ కూడా మనకి జడ్జిమెంట్లో మనకి మెన్షన్ చేయబడి ఉంటాయి. ఎవ్రీ జడ్జిమెంట్ షెల్ ఇంక్లూడ్. సో ప్రతి జడ్జిమెంట్ మనకి ఖచ్చితంగా ఏమి ఇంక్లూడ్ అయి ఉంటాయి? ఏ సమ్మరీ ఆఫ్ ది ప్లీడింగ్స్. సో మనకి ప్లీడింగ్స్ అంటే ఏవైతే 2 పార్టీల యొక్క విన్నపాలు ఉన్నాయో వాటి యొక్క సమ్మరీ అనేది ఖచ్చితంగా జడ్జిమెంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఇష్యూస్ ఫైండ్ టు ఈచ్ ఇష్యూ అంటే సో మనకి ఏవైతే ఈ 2 పార్టీలకి సంబంధించిన కేస్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా మెన్షన్ చేయబడి ఉంటాయి. అండ్ రిలీఫ్ గ్రాంటెడ్ బై ది కోర్ట్. సో వాటితో పాటు కోర్టు ద్వారా ఏమన్నా రిలీఫ్స్ కానీ ఏమన్నా మనకి ఆప్షన్స్ అన్నీ ఇచ్చినట్లయితే అవి కూడా మెన్షన్ చేయబడి ఉంటాయి. నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ ది జడ్జిమెంట్. ద కంటెంట్స్ ఆఫ్ ఏ జడ్జిమెంట్ ఆర్ ఇండికేటెడ్ ఇన్ ఆర్డర్ 20 రూల్ 4 of 2. సో ఈ జడ్జిమెంట్లో ఏవైతే కంటెంట్స్ ఉండాలి అనేది మనకి ఈ ఆర్డర్ 20 రూల్ 4 of 2 అనేది మనకి ఇండికేట్ చేస్తుంది. ఏ క్లియర్లీ ఎక్స్ప్రెస్డ్ జడ్జిమెంట్ డెమాన్స్ట్రేట్స్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్ అండ్ ఎక్స్పోజిషన్ ఆఫ్ లీగల్ రీజనింగ్. ఏ క్లియర్లీ ఎక్స్ప్రెస్డ్ జడ్జిమెంట్, ఒక జడ్జిమెంట్ అనేది మనం క్లియర్గా ఉంది అని మనం ఎప్పుడు కన్సిడర్ చేస్తామండి? సో ఆ జడ్జిమెంట్ అనేది ఖచ్చితంగా మనకి ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది సబ్జెక్ట్. సో ఖచ్చితంగా మనకి ఏ సబ్జెక్ట్ మీద మనకి జడ్జిమెంట్ అనేది ఇచ్చిందో సో దాని యొక్క ఇంట్రెస్ట్ అంటే దాని మీద ఖచ్చితంగా అవగాహన అనేది ఉండాలి. అండ్ ది ఎక్స్పోజిషన్ ఆఫ్ లీగల్ రీజనింగ్. సో మనకి ఏదైతే ఫైనల్గా డెసిషన్ అనేది తీసుకుందో సో అది నాకు ఒక రీజనింగ్, ఏ రీజనింగ్? లీగల్ రీజనింగ్ బేస్ చేసుకుని ఖచ్చితంగా మనకి ఎక్స్పోజిషన్ అనేది ఉండాలి. అంటే ఏ రకంగా జడ్జిమెంట్ లీగల్గా ఏ రీజన్స్తో మనం ఫైనలైజ్ చేసామనేది ఖచ్చితంగా మనకి వివరించగలగాలి.
ద జడ్జిమెంట్ ఈజ్ ఆఫ్ వాల్యూ ఆన్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ఇట్స్ రీజన్. సో ఒక జడ్జిమెంట్కి ఫైనల్ వాల్యూ అనేది ఎప్పుడు ఉంటుందండి? సో దాని యొక్క రీజన్స్, సో నాకు ఏ రీజన్స్ బేస్ చేసుకుని జడ్జిమెంట్ ఇచ్చామనే దాన్ని బేస్ చేసుకుని దాని యొక్క వాల్యూ ఆఫ్ ది స్ట్రెంగ్త్ అనేది మెన్షన్ అవ్వటం జరుగుతుంది. ది వెయిట్ ఆఫ్ ఏ జడ్జిమెంట్, ఇట్స్ బైండింగ్ క్యారెక్టర్ ఆర్ ఇట్స్ పెర్సిసివ్ క్యారెక్టర్. సో మనకు ఒక జడ్జిమెంట్ యొక్క వెయిట్ అనేది, దాని యొక్క వాల్యూ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఇట్స్ బైండింగ్ క్యారెక్టర్. సో బైండింగ్ క్యారెక్టర్ అంటే అర్థం ఏంటండి? దాని యొక్క బాధ్యత. సో బైండింగ్ అంటే బాధ్యత, ఆ బాధ్యత అనేటువంటి దాని యొక్క క్యారెక్టర్. అలాగే ఆర్ ఇట్స్ పెర్సిసివ్ అంటే ఏదైతే మనకి జడ్జిమెంట్ అనేది ఫైనల్ చేయబడిందో ఆ ఫైనల్ చేయబడినటువంటి జడ్జిమెంట్కి మనం అగ్రీ అవ్వగలగాలి, అంటే మనం ఒప్పించగలగాలి. డిపెండ్స్ ఆన్ ది ప్రజెంటేషన్. సో అది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఆ జడ్జిమెంట్ అయిన తర్వాత సో దాని యొక్క ప్రజెంటేషన్ బేస్ చేసుకుని దాని యొక్క బైండింగ్ క్యారెక్టర్ అలాగే పెర్సిసివ్ క్యారెక్టర్ మీద డిపెండ్ అయ్యి మనకి దాని యొక్క వెయిట్ అనేది మనం ఇవ్వటం జరుగుతుంది. అండ్ ఆర్టిక్యులేషన్ ఆఫ్ రీజన్స్. సో అలాగే మనకి ఏంటి, దాని యొక్క ఆర్టిక్యులేషన్ ఆఫ్ రీజన్స్, ఏ రకంగా దాన్ని మనం ప్రొనౌన్స్ చేస్తున్నాం, ఏ రకంగా దాన్ని చెప్తున్నాం, రాసిన దాన్ని మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సో దాన్ని బేస్ చేసుకుని కూడా మనకి దాని యొక్క వెయిట్ అనేది ఉంటుంది. రీజన్స్ దేర్ ఫోర్ ఇస్ ది సౌల్ అండ్ స్పిరిట్ ఆఫ్ ఏ జడ్జిమెంట్. సో ఏవైతే మనం రీజన్స్ అనేవి కన్సిడర్ చేసుకుని జడ్జిమెంట్ అనేది ఫైనల్ చేసామో సో ఆ రీజన్స్ అనేవి మనకి ఒక జడ్జిమెంట్కి సౌల్ అండ్ స్పిరిట్. సో దాని యొక్క మేజర్ ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ ది జడ్జిమెంట్. ఓకేనా? క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ జడ్జిమెంట్. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ జడ్జిమెంట్. Order 20 Rule 4 of 2 of the code says that. సో మనకు Order 20 Rule 4 of 2. So Order 20 Rule 4 of 2 of the code says that the judgments of the court shall contain statement of the case. సో మనకు Order 20 Rule 4 of 2 ఏం చెప్తుంది? సో కోర్ట్ సేస్ దట్ జడ్జ్మెంట్స్ ఆఫ్ ది కోర్ట్స్. సో ఒక కోర్టు యొక్క ప్రతి జడ్జిమెంటు షెల్ కంటైన్ ఏ స్టేట్మెంట్ ఆఫ్ ది కేస్. ఆ కేసు యొక్క స్టేట్మెంట్స్ అనేవి ఖచ్చితంగా మెన్షన్ చేయబడి ఉండాలి. ద పాయింట్స్ ఫర్ డిటర్మినేషన్. సో అలాగే సో మనకి డిటర్మినేట్ చేయడానికి కలిగినటువంటి పాయింట్స్, అలాగే ఫైండింగ్ అండ్ డెసిషన్ విత్ రీజన్స్. సో ఫైనల్గా మనం ఈ డెసిషన్ తీసుకుంటానికి ఏవైతే రీజన్స్ అనేవి మనం మెన్షన్ చేసుకున్నామో, ఏ రీజన్స్ మనం కన్సిడర్ చేసుకున్నామో అవి కూడా మనకు ఖచ్చితంగా మెన్షన్ చేయబడి ఉండాలి. ద జడ్జ్మెంట్ షుడ్ బి ఏ సెల్ఫ్ కంటైన్డ్ డాక్యుమెంట్. ఒక జడ్జ్మెంట్ అనేది ఒక సెల్ఫ్ కంటైన్డ్ డాక్యుమెంట్. సో దానిలో చాలా మనకి ఈ కంటెంట్స్ అనేవి అందులో మెన్షన్ చేయబడి ఉంటాయి. ఫ్రమ్ విచ్ ఇట్ షుడ్ బి అపీర్ యాజ్ టు వాట్ వర్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్. సో అది ఏ రకంగా అపీర్ చేయబడుతుందండి? అందులో ఏం మనకి అపీర్ అవ్వాలి? ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్ యొక్క ఫ్యాక్ట్స్ అనేవి అపీర్ అవ్వాలి. అండ్ వాట్ వాజ్ ద కాంట్రవర్సీ. సో మనకి ఆ కేస్కి సంబంధించినటువంటి కాంట్రవర్సీ ఏంటి అనేది కూడా, విచ్ వాజ్ ట్రై టు సెటిల్డ్ బై ది కోర్ట్. సో ఆ కాంట్రవర్సీ ఏదైతే కోర్ట్ అనేది ట్రై టు సెటిల్ చేయడానికి కోర్టు ట్రై చేస్తుందో ఆ కాంట్రవర్సీ అనేది కూడా, ఆ డిస్ప్యూట్ మెయిన్ రీజన్ అనేది కూడా మనకి మెన్షన్ చేయబడి ఉండాలి. అండ్ ఇన్ వాట్ మేనర్. సో ఏ రకంగా దాన్ని మనం సెటిల్ చేస్తున్నాము, సో అక్కడ ఉన్నటువంటి కాంట్రవర్సీ ఏంటనేది కూడా మనకి ఆ రీజన్, వే ఆఫ్ సెటిల్ అనేది కూడా మనకి మెన్షన్ చేయబడి ఉండాలి. Characteristics of judgment. The process of reasoning by which the court came to ultimate conclusion and decreed the suit should be reflected clearly in the judgment. సో మనకి ఫైనల్ జడ్జ్మెంట్లో మనకి ఖచ్చితంగా మనకి రిఫ్లెక్ట్ అవ్వాల్సింది ఏంటండి? ద ప్రాసెస్ ఆఫ్ రీజనింగ్ బై విచ్ ద కోర్ట్ కేమ్ టు అల్టిమేట్ కంక్లూషన్. సో ఏ ప్రాసెస్ బేస్ చేసుకుని, ఏ పద్ధతిలో మనకి కోర్ట్ అనేది అల్టిమేట్గా కంక్లూజన్ అనేది ఫైనల్ చేసిందో ఆ ప్రాసెస్ అనేది మనకి ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. అండ్ డిక్రీడ్. సో డిక్రీడ్ చేయడానికి, డిక్రీడ్ ది
సూట్ షుడ్ బి రిఫ్లెక్టెడ్. సో ఆ సూట్ అనేది డిక్రీ చేయడానికి కావాల్సినటువంటి రీజన్స్ అనేవి ఏ ప్రాసెస్లో ఫైనలైజ్ చేసి కంక్లూడ్ చేశారనేది క్లియర్గా మనకి జడ్జిమెంట్లో మనకి మెన్షన్ చేయటం అనేది, ఆ ప్రాసెస్ మెన్షన్ చేయటం అనేది జరగాలి. ఏ జడ్జ్ కెనాట్ మెర్లీ సే. సో ఏ జడ్జ్ కూడా మనకి కెనాట్ మెర్లీ సే, మెర్లీగా అంటే దయతలిచి మనకి ఏది కూడా సూట్ డిక్రీడ్ అని చెప్పకూడదు. అంటే వితౌట్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్, వితౌట్ ప్రాసెసింగ్, వితౌట్ రీజనింగ్ వీ కాంట్ సే దట్ ద సూట్ ఈజ్ డిక్రీడ్. సో ఈ రకంగా మనకి జడ్జ్ అనేది చెప్పకూడదు అని మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. The whole process of reasoning has to be set out for deciding the case one way or other. సో ఈ మొత్తం ప్రాసెస్ అంతా కూడా మనకి దేనికి, రీజనింగ్ హ్యాస్ టు సెట్ అవుట్ ది డిసైడింగ్. సో మనకి ఫైనల్గా ఏదైతే మనకి ఫైనల్ కంక్లూజన్ చేస్తున్నామో ఆ కంక్లూజన్కి సంబంధించినటువంటి బేసెస్ ఏవైతే రీజన్స్ ఉన్నాయో వాటిని డిసైడ్ చేసేది వన్ వే ఆర్ టూ వే. సో మనకు ఫైనల్ కంక్లూజన్ అనేది రావాలి, దాని యొక్క సెటిల్మెంట్ అనేది రావాలి. సో అది ఏ రకంగా అనేది మనకి ఇక్కడ మనకి మెన్షన్ చేయడం అనేది జరగాలి. సో ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ జడ్జ్మెంట్, ఇట్ మస్ట్ బీ కన్సైన్ స్టేట్మెంట్ ఆఫ్ ది కేస్. సో ఈ యొక్క జడ్జ్మెంట్కి మేజర్ ఇంగ్రీడియంట్స్, వీటిలో ఖచ్చితంగా ఉండాల్సిన పార్ట్స్ ఏంటండి? ఇందులో వన్ ఆఫ్ ది మేజర్ పార్ట్స్. సో ఇట్ మస్ట్ బీ కన్సైన్ స్టేట్మెంట్ ఆఫ్ ది కేస్. సో మనకి ఖచ్చితంగా స్టేట్మెంట్ అనేది కూడా మనకి మెన్షన్ చేయబడి ఉండాలి. ఏవైతే మనకి కన్సైన్స్ ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా మనకి మెన్షన్ చేయబడి ఉండాలి. అందులో నిక్షిప్తమై ఉండాలి స్టేట్మెంట్స్. కన్సైన్ అంటే నిక్షిప్తమైన. సో ఇవన్నీ కూడా స్టేట్మెంట్లో స్టేట్మెంట్స్ అనేవి మనకి నిక్షిప్తమై ఉండాలి జడ్జిమెంట్లో. ఇట్ మస్ట్ కంటైన్ ది పాయింట్స్ ఫర్ డిటర్మినేషన్. సో మనకి ఏదైతే మనకి స్టేట్మెంట్ ఉందో అన్ని పాయింట్స్ కూడా మనకి డిటర్మినేషన్ చేయబడాలి, అంటే ప్రదర్శింపబడాలి, అన్నీ కూడా మనకి తెలియాలి అందులో. ఇట్ మస్ట్ కంటైన్ ది ఫైండింగ్స్, ఏ రకంగా మనం ఫైండింగ్స్ అనేవి చేసాం, సో అందులో ఏ రకమైనటువంటి మనం పాయింట్స్ అనేవి మెన్షన్ చేసాము టు కంక్లూడ్ ది కేస్ అనేది కూడా మనకి ప్రాపర్గా మెన్షన్ చేయగలగాలి. ఇట్ మస్ట్ కంటైన్ ఏ స్టేట్మెంట్ ఫర్ గ్రౌండ్స్ ఆఫ్ డెసిషన్. సో స్టేట్మెంట్స్ ఏ రకంగా ఉండాలండి? సో ఫైనల్ డెసిషన్ ఏ రకంగా మనం ప్రాసెస్ చేసి కంక్లూడ్ చేసామనే దాన్ని బేస్ చేసుకుని ఆ స్టేట్మెంట్స్ అనేవి మనకు ప్రాపర్గా మెన్షన్ చేయగలగాలి. ఇట్ మస్ట్ కంటైన్ స్టేట్మెంట్ ఆఫ్ రీజన్స్. సో అలాగే రీజన్స్ కూడా మనకి స్టేట్మెంట్స్లో మెన్షన్ చేయడం అనేది జరగాలి. ఇట్ మస్ట్ ది కాంట్రవర్సీ అండ్ మేనర్ ఇన్ విచ్ ఇట్ వాస్ సెటిల్డ్. సో మనకి కాంట్రవర్సీని మెన్షన్ చేయాలి. సో ఏదైతే డిస్ప్యూట్ ఉందో దాన్ని మెన్షన్ చేయాలి. దాన్ని ఏ రకంగా అయితే మనం సెటిల్ చేసామో అనేది కూడా, ఆ ప్రాసెస్ అనేది, మెథడ్, రీజన్స్ అన్నీ కూడా మనకి ప్రాపర్గా ఆ యొక్క జడ్జిమెంట్లో జడ్జ్ అనేటువంటి పర్సన్ మెన్షన్ చేయాలి. Purpose of judgment. So purpose of judgment, a judicial opinion is above all addressed to the parties in whose favor or against whom the judge is pronouncing the జడ్జిమెంట్. సో పర్పస్ ఆఫ్ జడ్జిమెంట్ ఏంటి? సో పైన ఏవైతే మనం ఇప్పుడు దాకా చెప్పుకున్న స్టేట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మెన్షన్ చేస్తూ, సో నాకు ఇక్కడ ఈ కేసుకి సంబంధించి ఏవైతే పార్టీస్ ఉన్నాయో ఆ టూ పార్టీస్ అంటే మనకి ఎవరండి? సో డిఫెండెంట్ అండ్ ప్లెయింటిఫ్. సో ఈ రెండు పార్టీస్కి కూడా ఏ పార్టీకి మనకు ఫేవర్ లేదంటే ఏ పార్టీకి ఎగెనెస్ట్ అనేది మనకి జడ్జ్ అనేది ప్రకటించడం అనేది జరగాలి ఈ జడ్జిమెంట్ ద్వారా. ది సెంట్రల్ పర్పస్ ఆఫ్ ఏ స్పీకింగ్ జడ్జిమెంట్ ఈజ్ టు మేక్ క్లియర్ ది జడ్జెస్ ఓన్ వ్యూ. సో నాకు ఇక్కడ సెంట్రల్ మెయిన్ పర్పస్ ఏంటంటే, సో నాకు ఏ జడ్జి అయితే మనకు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చారో ఆయన యొక్క ఓన్ వ్యూ అనేది మనకి చాలా క్లియర్గా మనకి జడ్జిమెంట్లో రిఫ్లెక్ట్ అవ్వాలండి. సో ఖచ్చితంగా మనం ఆయన యొక్క వ్యూ అనేది, ఆయన యొక్క రీజన్స్ కన్సిడర్ చేసేటువంటి ఆ యొక్క స్టేట్మెంట్ అనేది కూడా ఖచ్చితంగా మనకి ఇందులో క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరగాలి. ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ది డెసిషన్ టు ది పార్టీస్ కన్సిడర్డ్.
సో డెసిషన్ అనేది క్లియర్గా ఆ పార్టీస్కి మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ద నెక్స్ట్ పర్పస్, దోస్ నాట్ ఎనీ లెస్ దాన్ ఇంపార్టెంట్ దాన్ ద ఫస్ట్ వన్ ఈజ్ మేక్ అవైలబుల్ రేజబుల్ ఫర్ అప్లియేట్ కోర్ట్ టు ది కన్సిడర్. సో మనకి ఇక్కడ ఈ నెక్స్ట్ పర్పస్ ఏంటండి, నాట్ ఎనీ లెస్ ఇంపార్టెంట్ దాన్ ద ఫస్ట్ వన్. సో ఇందులో ఏది ఫస్ట్ కాదు, లేదు లెస్ కాదు, సో అన్నిటికీ ఈక్వల్ ప్రయారిటీ అనేది ఉంటుంది. ఈజ్ టు మేక్ అవైలబుల్ రీజన్స్, ప్రతి దానికి కూడా మనకి రీజన్స్ అనేవి ప్రాపర్గా మెన్షన్ చేయగలగాలి. సో ఫర్ అన్ అప్లియేట్ కోర్ట్ టు ది కన్సిడర్, సో నెక్స్ట్ అపీల్ అనేది మనకి ప్రాపర్గా ఉంటేనే, నెక్స్ట్ రీజన్స్ మనకి ప్రాపర్గా మెన్షన్ చేయగలిగితేనే మనకేంటి అపీల్ అనేది కోర్టుకి రివ్యూ చేయడానికి కానీ లేదంటే రీకన్సిడర్ చేయడానికి కానీ మళ్ళీ మనకి ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేయడానికి కానీ మనకి యూజ్ అవుతుంది, హెల్ప్ఫుల్ అవుతుంది. అమీనా అహ్మద్ డస్సా వి స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర, ఆల్ ఇండియా రిజిస్ట్రేషన్ 2001 SC 656. సో ద కోర్ట్ స్టేటెడ్, సో ఈ కోర్ట్ మనకి ఏం చెప్తుందండి, ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ జడ్జిమెంట్ షుడ్ బి, ఒక బేసిక్ జడ్జిమెంట్ ఆఫ్ ది జడ్జిమెంట్ షుడ్ బి ఎలా ఉండాలి, సచ్ దట్ ఏ రీడర్ వైల్ రీడింగ్ ఇట్ వితౌట్ డిఫికల్టీ, సో ఎవరైతే దాన్ని చదువుతున్నారో వాళ్ళకి ఎటువంటి డిఫికల్టీ అనేది ఉండకూడదు. అండర్స్టాండ్ ది ఫ్యాక్ట్స్, సో మనకి అన్ని ఫ్యాక్ట్స్ కూడా మనకి అండర్స్టాండింగ్గా అర్థం అవ్వాలి, అన్నీ కూడా అండర్స్టాండ్ అవ్వాలి. అలాగే డిలైన్డ్ ఇన్ ది జడ్జిమెంట్, అన్ని ఫ్యాక్ట్స్ కూడా అన్ని రీజన్స్ కూడా అందులో క్లియర్గా మనం మెన్షన్ చేయగలగాలి. డిలైన్డ్ అంటే అందులో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, అంటే వర్ణింపబడాలి, అంత క్లియర్గా మనం మెన్షన్ చేయగలగాలి. ఫర్దర్ ఏ రీడర్ మస్ట్ బీ ఏబుల్ టు నో ఎఫర్ట్లెస్లీ ద ప్రాక్టీస్ ఆఫ్ రైట్ ఎఫర్ట్లెస్లీ. సో నాకు ఫర్దర్గా రీడర్ అనే వ్యక్తి మనకేంటి ఎటువంటి మ్యాక్సిమం ఎఫర్ట్ పడకుండా, ఎఫర్ట్ అనేది అవసరం లేకుండా తక్కువ ఎఫర్ట్ తోటి మనకి రీడర్ అనేది మంచిగా మనకి జడ్జిమెంట్ అనేది అండర్స్టాండ్ చేసుకోవడం అనేది జరగాలి. ద ప్రాక్టీస్ ఆఫ్ రైటింగ్ లెంతీ జడ్జిమెంట్ ఈజ్ నాట్ ఎప్రిషియేటెడ్, సో జడ్జిమెంట్ అనేది మనకి లెంతీగా రాయటం అనేది ఎప్రిషియేట్ చేయబడదు. అంటే మనకి జడ్జిమెంట్ ఎప్పుడు కూడా షార్ట్ స్టేట్మెంట్స్తో నీట్గా క్లియర్గా ఈ వ్యాలిడ్ పాయింట్స్తో మెన్షన్ చేసినట్లయితే దాన్ని ఎప్రిషియేటెడ్ అనేది చేయటం జరుగుతుంది. అదే లెంత్ అనేది ఇంక్రీజ్ అయితే, లెంత్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ ఇంక్రీజ్ అయితే, మోర్ అయితే మనకి జడ్జిమెంట్ యొక్క ఎప్రిషియేషన్ అనేది తగ్గుతుంది. రీజన్స్ ఫర్ ది డెసిషన్, వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఈజ్ రీజనింగ్ జడ్జ్మెంట్ అండ్ నాట్ రీజన్స్ ఫర్ ది జడ్జ్మెంట్. సో మనకి ఏంటంటే ఇక్కడ వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఈజ్ ఏ రీజన్డ్ జడ్జ్మెంట్ అండ్ నాట్ రీజన్స్ ఫర్ ది జడ్జ్మెంట్. సో నాకు ఇక్కడ ఈ జడ్జ్మెంట్ ఇవ్వడానికి రీజన్స్ ఏంటి, రీజన్స్ కానివి ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా తెలుసుకుని మెన్షన్ చేయబడి ఉండాలి. ఎవ్రీ పార్టీ హ్యాస్ రైట్ టు రిసీవ్ జడ్జ్మెంట్, సో ప్రతి పార్టీ కూడా నాకేంటి రైట్ టు రిసీవ్ జడ్జ్మెంట్ అనేది రిసీవ్ చేసుకునే రైటు వాటికి ఖచ్చితంగా ఉంటుంది. విచ్ షోస్ ది రీజన్స్, సో ఆ జడ్జ్మెంట్ ప్రాపర్గా వాళ్ళకి రీజన్స్తో సహా మనకి మెన్షన్ చేయబడి షో చేయబడి ఉండాలి. ఈ జడ్జ్మెంట్ వితౌట్ ఏ రీజన్ వుడ్ మేక్ ఇట్ ఇంపాసిబుల్ టు ఫైల్ ఏ వెల్ ఫౌండెడ్ అపీల్ అగైనెస్ట్ ది జడ్జ్మెంట్. సో మనకి ఇక్కడ ఒక జడ్జిమెంట్ అనేది అపీల్ చేయాలి అంటే, ఒక జడ్జిమెంట్ని మనం క్వశ్చన్ చేస్తూ నెక్స్ట్ ఆ కేసుని మళ్ళీ అపీల్ చేయాలి అంటే వితౌట్ ఏ రీజన్ వుడ్ మేక్ ఇట్ ఇంపాసిబుల్ ఫైల్ వెల్ ఫౌండెడ్ అపీల్ అగైనెస్ట్ ది జడ్జ్మెంట్. ఒక వ్యాలిడ్ రీజన్ అనేది లేకుండా ఆ యొక్క జడ్జిమెంట్ని మనం క్వశ్చన్ చేస్తూ ఆ కేసుని మళ్ళీ అపీల్ చేయటం అనేది జరగదు. కాబట్టి వ్యాలిడ్ రీజన్స్ ఖచ్చితంగా దాని యొక్క ఫైనల్ జడ్జిమెంట్లో మనకి మెన్షన్ చేసినట్లయితే సో నెక్స్ట్ అపీల్కి వెళ్ళే ఛాన్సెస్ అనేవి మనకి చాలా తక్కువ ఉంటాయి. దేర్ఫోర్ ద రైట్ టు అపీల్ ఇంక్లూడ్స్ ది రైట్ టు నో ది రీజన్స్ ఆఫ్ ఏ జడ్జిమెంట్. సో నాకు రైట్ టు అపీల్, సో ఈ రైట్ టు అపీల్ అనేది ఏం కలిగి ఉంటుంది, ఖచ్చితంగా ఇంక్లూడ్స్ ది
రైట్ టు నో ది రీజన్స్ ఆఫ్ ది జడ్జిమెంట్. ఈ జడ్జిమెంట్లో ఏవైతే జడ్జిమెంట్కి రిలేటెడ్గా రీజన్స్ మెన్షన్ చేశారో అవి ఖచ్చితంగా తెలిసినప్పుడు మాత్రమే ఆ యొక్క పర్సన్ ఆ జడ్జిమెంట్ని బేస్ చేసుకుని నెక్స్ట్ అప్పీల్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఈ జడ్జ్ కెనాట్ మెర్లీ సే, సో జడ్జ్ అనేవాడు ఇందాక చెప్పాం కదండి, మెర్లీ సే, కెనాట్ మెర్లీ సే సూట్ డిస్మిస్డ్ ఆర్ సూట్ డిక్రీడ్. సో వితౌట్ ఇన్వెస్టిగేషన్, వితౌట్ ప్రాపర్ అనలైజింగ్, వితౌట్ డిటర్మినేషన్, సో వితౌట్ ప్రాపర్ ఎనాలిసిస్, సో ఇవన్నీ లేకుండా మనకేంటి ప్రాపర్ స్టేట్మెంట్స్ అనేవి లేకుండా, సో ప్రాపర్ స్టేట్మెంట్స్ మెన్షన్ జడ్జిమెంట్ లేకుండా మెర్లీగా మనకి జడ్జి అనే వ్యక్తి మనకి సూట్ డిస్మిస్డ్ ఆర్ డిక్రీడ్ అనేది స్టేట్మెంట్ ఇవ్వకూడదు. ది హోల్ ప్రాసెస్ ఆఫ్ రీజనింగ్ హ్యాస్ టు బీ సెట్ అవుట్ ది డిసైడింగ్ ది కేస్ వన్ వే ఆర్ అదర్ వే. సో ఈ మొత్తం ప్రాసెస్, ఈ రీజనింగ్ ప్రాసెస్ అంతా కూడా నాకు ఫైనల్గా ఏమవుతుంది, ఈ కేసుని డిసైడ్ చేస్తుంది వన్ వే ఆర్ అదర్ వేలో కాకుండా మనకి డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది. రీజన్స్ మస్ట్ బీ గివెన్ ఇన్ ఏ కోహరెంట్ సీక్వెన్స్. సో నాకు రీజన్స్ అనేవి ఐదర్ కోహరెంట్ సీక్వెన్స్ అంటే నాకేంటి, సో నాకు ఒక సీక్వెన్స్ దట్ ఈస్ నోన్ యాజ్ రేషియో డిసిడెండి. సో నాకు రేషియో డిసిడెంటి అనేది కూడా మనకి ఈ రకంగా స్టేట్మెంట్ అనేది ఇవ్వచ్చు. సో నాకు రేషియో డిసిడెంటి అంటే అర్థం ఏంటండి, సో రేషియో డిసిడెంటి అంటే సో మనకి ఏవైతే రీజన్స్ ఒక డెసిషన్ తీసుకుంటానికి మనం కన్సిడర్ చేస్తున్నామో సో ఆ రీజన్స్ అనేవి మనకి ఖచ్చితంగా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజన్స్ అనేవి మనకు ఉంటాయి. సో ఆ రీజన్స్ అనేవి మనకి ఏంటి, మారల్ రీజన్స్ అవ్వచ్చు, లేదా లా రీజన్స్ అవ్వచ్చు, లేదంటే జ్యుడిషియల్ లా రీజన్స్ అవ్వచ్చు, లేదంటే రిలీజియన్ రీజన్స్ అవ్వచ్చు. సో డిఫరెంట్ రీజన్స్ బేస్ చేసుకుని మనకి ఆ డెసిషన్ అనేది మనకి ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. సో దాన్నే రేషియో ఆఫ్ డిసిడెండి అని అంటాం. అంటే రీజన్స్ బిహైండ్ ది డెసిషన్. ప్రొనౌన్స్మెంట్ ఆఫ్ జడ్జ్మెంట్. సో ప్రొనౌన్స్మెంట్ ఆఫ్ జడ్జ్మెంట్ అంటే మనకి ఫైనల్ జడ్జ్మెంట్ అనేది ప్రకటించటం. ప్రొనౌన్స్మెంట్ అంటే ప్రకటించడం, అంటే ఫైనల్గా స్టేట్మెంట్ అనేది జడ్జ్మెంట్ అనేది అనౌన్స్ చేయటం. సో ప్రొనౌన్స్మెంట్ ఈజ్ ఏ ఫార్మల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఒపీనియన్ ఇన్ ఏ జడ్జ్మెంట్. సో మనకి ఫైనల్ జడ్జ్మెంట్ ఏంటనేది దాని యొక్క ఒపీనియన్ యొక్క ఫార్మల్ ఎక్స్ప్రెషన్ అనేది మనకి ప్రొనౌన్స్మెంట్గా మనం చెప్పుకోవచ్చు. ఇట్ ఈజ్ అన్ అథారిటేటివ్ స్టేట్మెంట్. సో ఒక అథారిటేటివ్ స్టేట్మెంట్ విచ్ మస్ట్ బీ ప్రొనౌన్స్డ్ ఇన్ ఓపెన్ కోర్ట్. సో మనకు ఫైనల్గా ఏదైతే ఓపెన్ కోర్ట్ ఉందో ఆ ఓపెన్ కోర్ట్లో మనకి జడ్జ్ అనేటువంటి పర్సన్ మనకి ఓపెన్ స్టేట్మెంట్, అథారిటేటివ్ స్టేట్మెంట్ కింద మనం దీన్ని ప్రొనౌన్స్ చేయడం జరుగుతుంది. సెక్షన్ 33 ప్రొవైడ్స్ దట్ ద కోర్ట్ ఆఫ్టర్ ది కేస్ హ్యాస్ బిన్ హియర్డ్ షెల్ ప్రొనౌన్స్ జడ్జిమెంట్. సెక్షన్ 33 ప్రొవైడ్ చేస్తుందండి దట్ కోర్టు. సో నాకు ఏ కోర్టు అయితే ఆఫ్టర్ ది కేస్ హ్యాస్ బిన్ హియర్డ్, సో నాకు కేస్ అనేది హీరింగ్ అయిన తర్వాత షెల్ ప్రొనౌన్స్ జడ్జిమెంట్. సో నాకు జడ్జిమెంట్ అనేది ఖచ్చితంగా నాకు ప్రొనౌన్స్ చేయాలి, ప్రకటించాలి. అండ్ ఆన్ సచ్ జడ్జిమెంట్ ఏ డిక్రీ షెల్ ఫాలో. సో ఆ జడ్జిమెంట్ మీద బేస్ చేసుకుని నాకు నెక్స్ట్ డిక్రీ కానీ ఆర్డర్ అనేవి మనకి ఫాలో అవటం అనేది జరుగుతుంది. ప్రొనౌన్స్మెంట్ ఆఫ్ ఏ జడ్జిమెంట్ మీన్స్ దట్ ఆఫ్టర్ ది హీరింగ్ ఈజ్ కంప్లీటెడ్. సో మనకి ఒక జడ్జిమెంట్ ప్రొనౌన్స్మెంట్ అయ్యింది అంటే ఏంటి, ఆ ఒక కేసు హీరింగ్ అయిన తర్వాత దాన్ని కంప్లీట్ చేసాము. సో దట్ కేస్ ఈజ్ టు బి completed. The judgment shall be announced by the judges in a open court either at once or at some further day. సో మనకి ఆ జడ్జిమెంట్ అనేది నాకు అనౌన్స్ చేస్తారు జడ్జెస్ ఎక్కడ, ఓపెన్ కోర్ట్లో. ఎప్పుడు, ఎట్ వన్స్ అప్పుడు కానీ, లేదంటే ఎట్ సమ్ ఫర్దర్ డే ఆ రోజు కానీ, లేదంటే నెక్స్ట్ డే కానీ, ఫర్దర్ డే ఎప్పుడన్నా సరే మనకి ఆ జడ్జిమెంట్ అనేది ఇవ్వచ్చు, ఆ ప్రొనౌన్స్మెంట్ అనేది చేయొచ్చు. ఆఫ్టర్ ప్రొవైడింగ్ డ్యూ నోటీస్ టు ది పార్టీస్ ఆర్ దేర్ లెర్నడ్ కన్సల్స్. సో నాకు ఏవైతే పార్టీస్ ఉన్నాయో ఆ యొక్క డిస్ప్యూట్లో, సో ఆ పార్టీస్
అంటే ప్లెయింటివ్ పార్టీ అలాగే డిఫెండెంట్ పార్టీ రెండు పార్టీస్ కూడా ప్రాపర్గా మనం నోటీస్ అనేది ఇవ్వటం అనేది జరగాలి. అప్పుడు మనం నోటీస్ ఇచ్చిన తర్వాత ఆ రోజు వాళ్ళకి జడ్జిమెంట్ అనేది వాళ్ళకి ప్రొనౌన్స్ చేయడం అనేది జరగాలి. If a judgment is not pronounced immediately, then it must be pronounced within 30 days from the date of conclusion of a hearing. సో మనకి జడ్జ్మెంట్ అనేది మనకి ఇమీడియట్గా ప్రొనౌన్స్ చేయకపోతే కనుక సో ఎప్పుడు మనకండి దట్ మస్ట్ బి ప్రొనౌన్స్డ్ ఎప్పుడు ఖచ్చితంగా మనకు ప్రొనౌన్స్ చేయాలి వితిన్ 30 days. సో 30 days లోపల ఫ్రమ్ ది డేట్ ఆఫ్ కంక్లూజన్ ఆఫ్ హీరింగ్. సో నాకు హీరింగ్ అనేది ఎప్పుడైతే కంక్లూజన్ అయిందో ఆ కంక్లూజన్ అయినటువంటి ఆ టైం నుంచి 30 days లోపల మనకి జడ్జిమెంట్ అనేది ఇవ్వటం జరగాలి. హౌఎవర్ సమ్టైమ్స్ ఇట్ సో హ్యాపెన్స్ దట్ డ్యూ టు ఎక్సెప్షనల్. సో సమ్టైమ్స్ కొన్ని టైమ్స్లో కొన్ని సందర్భాల్లో సో ఇది నాకు ఈ 30 days అనేటువంటి యొక్క కండిషన్ అనేది ఎక్సెప్షనల్ అండ్ సమ్ ఎక్స్ట్రాడినరీ కేసెస్ కొన్ని ఎక్స్ట్రాడినరీ రీజన్స్ వల్ల కానీ ఇట్ మే బీ డెలివర్డ్ వితిన్ 60 days. ఆ 30 daysలో కాకుండా కొన్ని ఎక్స్ట్రాడినరీ రీజన్స్ వల్ల కొన్ని ఎక్సెప్షనల్ కండిషన్స్ బేస్ చేసుకుని ఆ యొక్క జడ్జిమెంట్ అనేది మనకి 60 days లోపల కూడా ఇవ్వచ్చు ఫ్రమ్ ది కంక్లూజన్ ఆఫ్ ది హీరింగ్. సో నాకు హీరింగ్ అనేది ఎప్పుడైతే కంక్లూజన్ అయిందో ఆ కంక్లూజన్ నుంచి 60 days లోపల స్పెషల్ కేసెస్లో నాకు జడ్జిమెంట్ ఇచ్చేటువంటి టైం అనేది ఉంటుంది. It is not mandatory for a judge to read out the whole judgment, and it would be enough if only the final order is pronounced. సో జడ్జ్ అనే పర్సన్ మనకి జడ్జ్మెంట్ అనేది ప్రొనౌన్స్ చేసినప్పుడు మొత్తం అంతా కూడా జడ్జ్మెంట్ అనేది చదవవలసిన నెసరీ లేదు. జస్ట్ ఓన్లీ ఫైనల్ ఆర్డర్ ఏంటనేది ప్రొనౌన్స్ చేస్తే సరిపోతుంది. ద జడ్జ్ షాల్ పుట్ ది డేట్ ఆన్ విచ్ ద జడ్జ్మెంట్ వాజ్ ప్రొనౌన్స్డ్ అలాంగ్ విత్ హిస్ సిగ్నేచర్. సో ఏ రోజైతే జడ్జ్మెంట్ అనేది ఇవ్వటం జరిగిందో ఆ పర్టికులర్ డే యొక్క డేట్ మెన్షన్ చేయాలి. అలాగే జడ్జ్ యొక్క సిగ్నేచర్ కూడా దాని మీద మెన్షన్ చేయటం అనేది జరగాలి. రూల్ 2 ఆర్డర్ 20 ఆఫ్ CPC 198 ప్రొవైడ్స్ ఏ జడ్జ్ విత్ ది రైట్ టు ప్రొనౌన్స్. సో నాకు జడ్జ్ విత్ ది రైట్ టు ప్రొనౌన్స్ ది జడ్జిమెంట్ విచ్ ఈజ్ ఆల్రెడీ రిటర్న్. సో నాకు ఈ సెక్షన్ బేస్ చేసుకుని ఈ రూల్ 2 ప్రకారం ఏంటి ఆల్రెడీ రిటర్న్ చేసినటువంటి జడ్జిమెంట్ని మనకి ప్రొనౌన్స్ చేసేటువంటి రైట్ బట్ నాట్ ప్రొనౌన్స్డ్ బై హిస్ ప్రిసీడర్. సో ప్రీవియస్ వేరే జడ్జ్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రొనౌన్స్ చేయనటువంటి ప్రకటించినటువంటి ఆ యొక్క జడ్జిమెంట్ని సో ఈ జడ్జ్ అనే పర్సన్ వేరే జడ్జ్ అనేటువంటి పర్సన్ ప్రొనౌన్స్ చేసేటువంటి రైట్ ఉంటుంది. వన్స్ ద జడ్జిమెంట్ ఈస్ ప్రొనౌన్స్డ్ ఒక్కసారి జడ్జిమెంట్ అనేది ప్రకటించిన తర్వాత ద కాపీస్ ఆఫ్ ది పర్టికులర్ జడ్జిమెంట్ షుడ్ బి ఇమీడియట్లీ మేడ్ అవైలబుల్ టు ది పార్టీస్ ఆన్ పేమెంట్ ఆఫ్ కాస్ట్ యాజ్ స్పెసిఫైడ్. సో ఏవైతే పార్టీస్ ఉన్నాయో ఆ పార్టీస్కి ఆ జడ్జిమెంట్ కాపీ అనేది మనకి ఇవ్వటం అనేది జరగాలి ఆన్ ది పేమెంట్ ఆఫ్ కాస్ట్ యాజ్ స్పెసిఫైడ్. సో అది వాళ్ళకి ఇవ్వాలి అంటే వాళ్ళు కొంత ఛార్జెస్ అనేవి వాళ్ళ నుంచి ఛార్జ్ చేయబడతాయి. ఆ పేమెంట్ అనేది కూడా మనం ఛార్జ్ చేసుకుని వాళ్ళకి కాపీస్ ఇవ్వటం అనేది జరగాలి. బై పార్టీ అప్లయింగ్ ఫర్ సచ్ కాపీ ఆఫ్ సచ్ ఛార్జెస్ యాజ్ మే బీ స్పెసిఫైడ్ ఇన్ ది రూల్స్ అండ్ ఆర్డర్స్ మేడ్ బై ది హైకోర్ట్. సో ఆ పార్టీస్కి ఆ కాపీ అనేది వాళ్ళకి శాంక్షన్ చేసినప్పుడు ఏవైతే ఛార్జెస్ అనేవి మనం వాళ్ళ నుంచి ఛార్జ్ చేస్తున్నామో ఆ యొక్క ఛార్జెస్ అనేవి మనకి స్పెసిఫైడ్ ఇందులో ఇన్ ది రూల్స్ అండ్ ఆర్డర్స్ మేడ్ బై ది హైకోర్ట్. సో రూల్స్ అండ్ ఆర్డర్స్ మేడ్ బై ది హైకోర్టులో మనకి అవి ఛార్జెస్ అనేవి మనకి ఆల్రెడీ స్పెసిఫైడ్. Such a rule is specified in Order 20 Rule 6B of Code of Civil Procedure 1908. సో ఈ రూల్ బేస్ చేసుకుని ఆ పర్టికులర్ 2 పార్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ పార్టీస్కి ఫైనల్ జడ్జిమెంట్ కాపీ అనేది వాళ్ళ నుంచి స్పెసిఫైడ్ ఛార్జెస్ అనేవి ఛార్జ్ చేసుకుంటూ వాళ్ళకి కాపీ అనేది వాళ్ళకి ఇవ్వటం అనేది జరుగుతుంది.
Once a judgment is dated and signed by the judge, it can only be altered or amended if ఒక్కసారి జడ్జిమెంట్ అనేది దాని మీద డేట్ వేసి సైన్ చేసిన తర్వాత సో ఓన్లీ సమ్ కండిషన్స్లో మాత్రమే సమ్ టైమ్స్లో మాత్రమే వాటిని ఆల్టర్డ్ మార్చడం కానీ లేదంటే అమెండ్మెంట్ సో సవరించడం కానీ జరుగుతుంది. సో ఆ పర్టికులర్ కేసెస్ ఏంటండి, దే ఆర్ అర్థమెటికల్ ఆర్ క్లరికల్ ఎర్రర్స్. సో ఆ స్టేట్మెంట్లో ఫైనల్ జడ్జిమెంట్ అనేటువంటి ఆ స్టేట్మెంట్స్లో ఏమైనా అర్థమెటికల్ లేదంటే క్లరికల్ ఎర్రర్స్ ఉన్నా కూడా, సో క్లరికల్ ఎర్రర్స్ రిఫర్స్ టు ది ఎర్రర్స్ మేడ్ బై ది క్లర్క్స్. సో క్లరికల్ ఎర్రర్స్ అంటే ఏంటి, ఎవరైతే క్లర్క్స్ ఉంటారో వాళ్ళు ఫైల్ చేసినప్పుడు ఏమన్నా ఎర్రర్స్ అనేది మిస్టేక్స్ చేస్తే, అండ్ అర్థమెటికల్ ఎర్రర్స్ ఏమన్నా అర్థమెటికల్ నెంబరింగ్ కానీ రిఫర్స్ టు ఎర్రర్స్ మేడ్ ఇన్ నెంబర్స్, అంటే నెంబర్స్కి సంబంధించి ఏమన్నా ఎర్రర్స్ ఉంటే వాటిని అర్థమెటికల్ ఎర్రర్స్ అంటాం. సచ్ యాజ్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. సో ఈ కేసెస్లో మనకి ఏమైనా ఎర్రర్స్ ఉంటే కనుక మనకి ఆ యొక్క జడ్జిమెంట్ యొక్క స్టేట్మెంట్లో ఆల్టర్డ్ ఆర్ అమెండ్మెంట్స్ అనేది చేయటం జరుగుతుంది. దేర్ ఆర్ ఎర్రర్స్ డ్యూ టు యాక్సిడెన్షియల్ స్లిప్స్ ఆర్ ఒమిషన్స్. సో మనకి ఏమన్నా ఎర్రర్స్ అనుకోకుండా ఏమన్నా మర్చిపోయినా లేదంటే నెగ్లెక్ట్ చేసిన యాక్సిడెన్షియల్ స్లిప్స్ అండ్ ఒమిషన్స్ని కన్సిడర్ చేస్తూ కూడా మనం ఈ యొక్క జడ్జిమెంట్లో మనకి ఆల్టర్స్ అండ్ అమెండ్మెంట్స్ చేసేటువంటి సిచ్యువేషన్ అనేది ఉంటుంది. దీస్ ఎర్రర్స్ టేక్స్ ప్లేస్ వెన్ సమ్ ఎసెన్షియల్ ఎలిమెంట్ లెఫ్ట్ అండ్ అన్నోటిస్డ్. సో ఇలాంటి ఎర్రర్స్ ఎప్పుడు తీసుకుంటామండి, ఒక ముఖ్యమైనటువంటి ఎలిమెంట్స్ని అన్నోటీస్ చేసినప్పుడు, మర్చిపోయినప్పుడు లేదంటే మెన్షన్ చేయనప్పుడు. ఆన్ రివ్యూ, సో ఏంటి సెక్షన్ అది, సెక్షన్ 144 బేస్ చేసుకుని సో మనకి ఈ అమెండ్మెంట్స్ కానీ ఆల్టర్డ్ కానీ వన్స్ ఒకసారి జడ్జిమెంట్ అనేది సైన్ చేసి డేట్ వేసిన తర్వాత ఈ కండిషన్స్ ఉంటే మాత్రమే దాంట్లో మనకి ఆల్టర్డ్ లేదా అమెండ్మెంట్స్ చేయడం అనేది జరుగుతుంది. సో జడ్జిమెంట్ టాపిక్ ఇదండి. సో ఇది కంప్లీట్ జడ్జ్మెంట్ టాపిక్. సో మీకు బ్రీఫ్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఇదే టాపిక్, ఇదే జడ్జ్మెంట్ టాపిక్ షార్ట్ టైంలో వినాలి అనుకునే వాళ్ళకి, అంటే 1 minute or 2 minutesలో వినాలనుకునే వాళ్ళకి, సో మన యొక్క ఛానల్ యూట్యూబ్ షార్ట్స్లో కూడా జడ్జిమెంట్ షార్ట్లో మీరు విన్నట్లయితే కనుక కీ పాయింట్స్ షార్ట్ టైంలో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని పాయింట్స్ కూడా షార్ట్ టైంలో రివైండ్ చేయడానికి మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మీకు ఈ టాపిక్ నచ్చినట్లయితే సో లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్.